ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా వంటి టాప్ సోషల్ మీడియా కంపెనీల మాతృ సంస్థ అయినటువంటి మెటా సంస్థ ఇప్పుడు విశాఖకి వస్తూ ఉంది. విశాఖలో స్వదేశీ సంస్థ అయినటువంటి సిఫీతో కలిసి 500 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి మెటా సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా విశాఖ నగరంలోని పరదేశీపాలెం సమీపంలో సిఫీ డేటా సెంటర్ అయితే నిర్మితం కాబోతోంది. భవనాలు, నెట్వర్క్ వంటి మౌలిక సదుపాయాలతో పాటుగా రేకులు, సర్వర్లకు కూడా అన్ని ఏర్పాట్లను ఇప్పుడు సిఫీ సంస్థ పూర్తి చేసింది. ఏఐ ప్రోగ్రామ్స్ రన్ చేసే విధంగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను ఈ డేటా సెంటర్లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సిఫీ నిర్మించబోతున్నటువంటి డేటా సెంటర్కి మెటా ఎండ్ యూజర్గా ఉంటుంది. మెటా గొడుగు కింద ఇప్పటికే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటుగా లామా అనేటువంటి ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అలాగే మెటావర్స్ పేరుతో నిర్మిస్తున్నటువంటి వర్చువల్ రియాలిటీ వరల్డ్ వంటి అనేక అప్లికేషన్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఏఐ మోడల్స్, అలాగే వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్స్కి రాబోయేటువంటి రోజుల్లో బీభత్సమైనటువంటి డిమాండ్ అయితే పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని మెటా సంస్థ ఇప్పటి నుంచే డేటా సెంటర్లను విస్తరిస్తూ ఉంది. మన దేశ పౌరులకు సంబంధించినటువంటి డేటాను మన దేశంలోనే ఉంచాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల గూగుల్, మెటా వంటి కంపెనీలు ఇండియాలోనే గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో 6 గిగావాట్ల డేటా సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి వరకు కుదిరినటువంటి ఒప్పందాల ప్రకారంగా గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్, సిఫీ వంటి సంస్థలు సుమారు 3 గిగావాట్ల సామర్థ్యం కల డేటా సెంటర్లను ఇప్పుడు విశాఖ కేంద్రంగా నిర్మిస్తూ ఉన్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ వంటి దేశీయ కంపెనీలు కూడా డేటా సెంటర్లను ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ పూర్తయితే విశాఖ ప్రపంచానికే ఏఐ కంప్యూటింగ్ క్యాపిటల్గా మారేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. భారీ డేటా సెంటర్లతో విశాఖలో ఏఐ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అయితే ఊపందుకోబోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.